కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ చరణంలో ప్రభు ఇలా మాట్లాడుతున్నారు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచేదను, నీకు ఆలోచన చెప్పేదను అంటున్నారు ప్రభు. ఇక నుండి ప్రభు మీ మీద ఎంత కనికరం చూపిస్తున్నారు తెలుసా? ఇకంటే ఆ చివరి మాట చూడండి, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎందుకంటే దుష్టుని ఆలోచన చొప్పున నడవవద్దు అని ప్రభు చెప్తున్నాడు. దుష్టుడు ఏం చెప్తాడంటే నీకు దొంగ ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, నీ నాశనాన్ని కోరుకునే ఆలోచనలు చేస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో నిన్ను ప్రేమించే నీ ప్రభు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. ఆ ఆలోచన ప్రకారంగా నువ్వు నడుచుకున్నట్లయితే ఏదైతే ఇంతకు ముందు నువ్వు సాధించలేకపోయావో, ఏదైతే నువ్వు ఓడిపోయాను అనుకుంటున్నావో, ఏదైతే నీ చేయి జారిపోయిందో వాటిని మరలా సాధించుకోవడానికి, గెలుచుకోవడానికి, మరలా నువ్వు దేవుని ఎదుట ఒక సాక్షిగా నిలబెట్టడానికి నీకు సామర్థ్యం కలగజేస్తాను. ఇక నుంచి నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు నడిపిస్తాను, నిన్ను బలపరుస్తాను, నీ మీద దృష్టి ఉంచుతాను, నీకు ఆలోచన చెప్తానని ప్రభు చెప్తున్నాడు. వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. మన ఆలోచన కొంచెం మాత్రమే. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నీ ఆలోచనలు అతి గంభీరమైన అంటాడు. చాలా గంభీరమైన ఆలోచనలు. ఆ ఆలోచన ప్రకారంగా ఇక నుండి ఈ దినము మొదలుకొని ప్రభు నిన్ను నడిపించునుగాక. ఏదైతే నువ్వు చేరుకోలేకపోయావో, ఏదైతే నువ్వు చేయలేకపోయావో వాటన్నిటినీ సఫలపరచి ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. అలాగ నీవు వర్ధిల్లుదువుగాక. ఆమేన్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.